Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, మన డైలీ సిరీస్ లో ఆల్రెడీ 89th వీడియో దాకా వచ్చాం. నిన్న కొద్దిగా పర్సనల్ వర్క్ వల్ల I couldn't make a video and release it. So let's do it today. Let's jump into our analysis guys. Today is 90th video, 18th July guys. Okay. Currently నాకు 3 charts ఓపెన్ ఉన్నాయి. సో నేను 3 అనలైజ్ చేసి ఉంచాను. సో చూద్దాం guys మనకి ట్రేడ్స్ ఎలా దొరుకుతాయి ఈరోజు. యూరో యూఎస్డి మనం చూసుకుంటే మీరు ఎలా చూసుకోవాలి మేజర్ ట్రెండ్ నాకైతే మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్ బట్ ఇప్పుడైతే రిట్రేస్మెంట్ వస్తుంది సో ఇలా చూసుకుంటే లాస్ట్ మేబీ ఒక 50-60 క్యాండిల్స్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో ఉంది గైస్ అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ స్వింగ్ హై మార్క్ చేశాను నేను ఓకే అండ్ ఆల్సో ఒకవేళ స్వింగ్ హై టచ్ చేస్తే నేను సెల్ సైడ్ వెళ్తా గైస్ ఇక్కడ నుంచి let's wait for a couple of seconds. If it touches the swing, I'm going for sell side. 3, 2, 1, go. It didn't touch. So I didn't enter for sell trade. It is swing high. Kada? Ela is swing high, guys. Ela chudande. This is coming here. La market ikkada. ఇప్పుడు మార్కెట్ ఇలా వెళ్తుంది సో ఈ స్వింగ్ హై నేను మార్క్ చేసుకున్నాను అనమాట దీని తర్వాత ఇంకో స్వింగ్ హై కూడా ఉంది అవి రెండు క్లోజ్ గా ఉన్నాయి సో రెండు కూడా మార్క్ చేసుకోవచ్చు యాక్చువల్ గా ఓకే దాన్ని కూడా మార్క్ చేసి ఉంచుకుందాం ఫర్ ఎనీ యూనో ఫర్ బీయింగ్ ఆన్ సేఫ్ సైడ్ ఈ స్వింగ్ హ్యాండ్ కూడా మార్క్ చేస్తాం సో ప్రస్తుతానికి చాలా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే వచ్చింది అండ్ ఇది మనకి బుల్లిష్ మొమెంటం చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ మొమెంటం ఉంది గైస్ క్యాండిల్స్ లో అంటే వోల్టాలిటీ అనొచ్చు వోల్టాలిటీ అంటే ఏంటంటే ఫాస్ట్ గా క్యాండిల్ మూవ్ అవుతుంది దాన్నే మనం వోల్టాలిటీ అంటాం సో నేను వెయిట్ చేస్తా గైస్ ఈ ఎందుకంటే క్లోజ్ గా ఉన్నాయి రెండు స్వింగ్ హైస్ సో ఈ స్వింగ్ హై స్వీప్ అయితే గానీ నేను ట్రేడ్ ఎంటర్ అవును సో లెట్స్ వెయిట్ ఇన్ యూరో యూఎస్డి యూరో జేపీవై ఇక్కడ చూసుకుంటే మైనర్ ట్రెండ్ అంతా డౌన్ ట్రెండ్ లో ఉంది సో ఇఫ్ వి సీ మనం ఇలా పెట్టుకుందాం ఓకే ఇలా పెట్టుకుంటే ట్రెండ్ లైన్ ని you can see that trend is downtrend. Okay guys, let's hold on for euro USD trade. Okay, swing high capture చేసింది నేను ఈ swing high కొంచెం వెయిట్ చేస్తా ఓకే ఐ థింక్ వీ కెన్ ఎంటర్ ఓకే నేను ఒక సెల్ ట్రేడ్ ఎంటర్ అవుతున్నా గైస్ ఇక్కడ స్వింగ్ హై క్యాప్చర్ అయ్యాక బట్ ఇది ట్రాప్ చేసి ఒకవేళ పైకి మూవ్ అయితే నెక్స్ట్ స్వింగ్ హై కొంచెం వెయిట్ చేద్దాం ఓకే ఈ స్వింగ్ ఉంది కదా ఇది మిటిగేట్ చేశాక నేను సెల్ ట్రేడ్ తీసుకున్నా గైస్ నిన్నటి నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఓకే దిస్ విల్ బి అ ఫస్ట్ ట్రేడ్ బట్ వొలటాలిటీ ఉంది కాబట్టి మనం లాస్ట్ సెకండ్ దాకా కూడా ఏది కన్ఫర్మ్ గా చెప్పలేం సో వెయిట్ చేద్దాం పేషెంట్ గా ఓకే స్టిల్ 9, 8, 7, 6, 5, 4, come on, 3, 2, 1, 0 guys. Alright guys, beautiful win one. మనం విన్ అయ్యాం మన ఫస్ట్ ట్రేడ్ సింపుల్ ఈ స్వింగ్ హై మార్క్ చేసుకున్నాను స్వింగ్ హై రీచ్ అవగానే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రిట్రేస్మెంట్ స్మాల్ రిట్రేస్మెంట్ సో అక్కడే మనం ట్రేడ్ తీసుకొని విన్ అయ్యాం ఓకే ఆల్రైట్ ఇంకెక్కడ ఉన్నాయి ఇకే యూఎస్డి జేపీవై స్వింగ్ లో మార్క్ చేద్దాం స్వింగ్ లో ఇది నెక్స్ట్ స్వింగ్ లో ఓకే అండ్ ఇది కూడా క్లోజ్ గా ఉంది ఈ స్వింగ్ సో టూ లోస్ మార్క్ చేసాం గైస్ వీళ్ళు ఇక్కడికి వస్తే మనం బై సెట్ చేద్దాం ఓకే యూఎస్డి జేపీవైలో యూరో జేపీవైలో వస్తే ఐ థింక్ గైస్ మనకి వీ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఎస్ఎన్ఆర్ లెవెల్ కరెక్ట్ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ సో టెక్నికల్లీ ఇక్కడ నుంచి సపోర్ట్ రావాలి సో మనం మేబీ నెక్స్ట్ క్యాండిల్ ఈ టచ్ అయితే బై సైడ్ తీసుకుందాం ఓకే వావ్ ముందే కొద్దిగా అనలైజ్ చేసుకొని ఉంటే ఐ థింక్ మనం ఇక్కడే వెళ్ళిపోయే వాళ్ళం గైస్ బై సైడ్ బట్ స్టిల్ దిస్ క్యాండిల్ కమ్స్ స్టిల్ హియర్ మనం బై సైడ్ వెళ్దాం ఎందుకంటే సేఫ్టీ కావాలి ఒకవేళ ఇదే క్యాండిల్ కనుక ఈ లెవెల్ రీచ్ అయినా ఈ ట్రెండ్ లైన్ లెవెల్ రీచ్ అయినా నేను సెల్ సైడ్ వెళ్తా ఓకే వాట్ is this volatility? Too much volatility guys.
అగైన్ మిస్ప్లేస్మెంట్ అయింది అండ్ ట్రేడ్ ఇక్కడ ప్లేస్ చేశాను స్టక్ చేసినప్పుడు, కానీ ట్రేడ్ వచ్చి ఇక్కడ ప్లేస్ అయింది. ఓకే, బట్ మీరు చూస్తే వోల్టాలిటీ ఎలా ఉందో అర్థం అవుతుందని అనుకుంటున్నా. స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉంది గైస్, స్ట్రాంగ్ వోల్టాలిటీ. బట్ అయితే మనం రెసిస్టెన్స్ లైన్ నుంచి ప్లేస్ చేసాం, సో మనం లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే ద రీజన్ ఈస్ వోలటాలిటీ ఉంది, సో మనం లాస్ట్ సెకండ్ దాకా మనం ఏమి చెప్పలేం. లెట్స్ వెయిట్ అండ్ బీ పేషెంట్. ఐ థింక్ ఇట్ షుడ్ బి క్లోజింగ్ బిలో ద లెవెల్. పర్ఫెక్ట్ గైస్. క్యాండిల్ ఎందుకు నేను ఏం చెప్పా యాక్చువల్ గా, దిస్ ఈస్ ద స్వింగ్ లో. ఓకే, స్వింగ్ లో కాదు, సారీ, దిస్ ఇస్ అన్ ఎస్ఎన్ఆర్ లెవెల్. కరెక్ట్. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఎందుకో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఇస్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ 3 times ఇక్కడికి అయిందా, ఇంకా చూపిస్తా. అండ్ దెన్ ఇక్కడ చిన్నగా రెసిస్టెన్స్ ఇచ్చింది కానీ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ స్టిల్ అగైన్ ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అండ్ దెన్ ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ బ్రేక్అవుట్ హియర్. సో బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఈ లెవెల్కి వస్తే ఏమవుతుంది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవుతుంది, మనం సపోర్ట్ కింద తీసుకుంటాం. కరెక్ట్. సో ఇక్కడ రాగానే మనం యాక్చువల్ గా బై చేయాలి, బట్ మా అప్పటికి ఈ లెవెల్ అనలైజ్ చేయలేదు కాబట్టి మనం బై ట్రేడ్ ఎంటర్ అవ్వలేకపోయాం. సో వెయిట్ చేసాం. ఏమైంది, నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ లోనే సక్కువని పైకి వెళ్ళిపోయింది, ఫుల్ మొమెంటమ్ తో పైకి పై సైడ్. అప్పుడు నేను ఏం చేశాను, సింపుల్ గా నాకు పైన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ నేను ఆల్రెడీ రెసిస్టెన్స్ డ్రా చేసి ఉంచుకుని, ఇక్కడ చూసారు కదా, వన్స్ ట్వైస్ థ్రైస్ అండ్ దిస్ యాక్టెడ్ యాస్ ఎస్ఎన్ఆర్ అగైన్. ఎలా ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చాక రెసిస్టెన్స్, మినీ ఎస్ఎన్ఆర్ అది. సో నేను ఏం చేసా, ఎప్పుడైతే ఈ క్యాండిల్ నా మినీ ఎస్ఎన్ఆర్ టచ్ చేసింది, ఇక్కడ సెల్ ట్రేడ్ ఎంటర్ అయింది. చాలా కరెక్ట్ గా అయితే నేను యాక్చువల్గా ట్రెండ్ లైన్ దగ్గర ఎంటర్ అయ్యే సేఫ్టీ కోసం, బట్ వోలటాలిటీ ఉండడం వల్ల నాది వచ్చి ఎస్ఎన్ఆర్ దగ్గర పడింది. బట్ స్టిల్ ఈ రెండు టఫ్ లెవెల్స్. సో క్యాండిల్ ఈ రెండు టచ్ చేసి రిజెక్షన్ తీసుకొని కిందకు వచ్చి క్లోజ్ అయింది, మనం విన్ అయిపోయాం, ఎందుకంటే రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. సో మనం సేఫ్ గా అలా విన్ అయ్యాం గైస్. ఓకే, క్యాలిక్యులేటెడ్ సేఫ్టీ అది. ఆల్రైట్ గైస్, 2 trades, then let's find out more. Okay, euro USD అవుతుంది. euro USD is downtrend and strong momentum from sell side. And market target అయితే ఇది. So hold on. Okay, ఇదే రెడ్ క్యాండిల్ అయితే వావ్ చూసారా గైస్ ఎంత మొమెంటం ఉందో. 2 seconds లో క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ గా కిందకు వస్తుందంటే ఈ మొమెంటం లో గైస్ ట్రేడ్ చేయడం మంచిది కాదు. ఎనీ బిగినర్స్ ఆర్ మిడ్ లెవెల్ ట్రేడర్స్ ప్లీజ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్. ఓకే, ఎందుకంటే పాపం మీరు వెయిట్ చేసి ఇక్కడ తీసుకుందాం అనుకుంటారు, ఒక మొమెంటం వల్ల ట్రేడ్ ఎక్కడో ప్లేస్ అవుతుంది, మీరు ప్రెడిక్ట్ చేస్తారు కరెక్ట్ క్యాండిల్, బట్ అనవసరంగా లూస్ అయిపోతారు గైస్. బ్లేమ్ మనది కాదు, మనం కరెక్ట్ గా అనలైజ్ చేస్తాం. బ్లేమ్ ఏంటంటే మార్కెట్ యొక్క వోలటాలిటీ అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఓకే, అందుకే నేను చాలా సేఫ్టీతో ఎంటర్ అవుతున్నాను. సో చాలా ఈయూఆర్ లో ఎంత వోల్టాలిటీ ఉందో చూడండి, వెరీ పీక్స్ లో ఉంది. యూఎస్డిసిలోని జస్ట్ నిన్న నాకు కుదరలేదు కానీ, బట్ నైట్ చూసినప్పుడు గైస్ వచ్చినప్పుడు నేను విఐపి సెషన్ తీసుకున్నా కదా, అప్పుడు చూసాను గైస్, అప్పుడు మార్కెట్ హైలీ వోలటైల్ ఉంది. ఎందుకంటే 6 PM న్యూస్, నేను చాలా న్యూస్ ఉన్నట్టుంది. బట్ విఐపి సెషన్ లో స్టిల్ వీ మేడ్ ప్రాఫిట్ ఓన్లీ 3 trades విన్ అయ్యాం. బట్ నేను సెషన్ చేయలేకపోయాను ఎందుకంటే నేను బయట ఉండడం వల్ల. బట్ టుడే ఐఎమ్ డూయింగ్ ఇట్ అగైన్. ఓకే, సో పాయింట్ ఏంటంటే గైస్, ఇలాంటి వోల్టాలిటీ ఉంటే ప్లీజ్ ట్రై టు బీ సేఫ్ ఆర్ రిడ్యూస్ యువర్ రిస్క్. ఇంకా చేయాలి అని ఉంటే రిస్క్ రిడ్యూస్ చేసుకోండి, బట్ సేఫ్ గా అయితే ట్రేడ్ చేయండి. ఓకే, ఇది మన జోన్ కి వస్తుంది గైస్. ఇది ఏంటిది, ఒక జోన్ జోన్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ జోన్. సో ఒకవేళ ఒకసారి పాస్ట్ లో కూడా ఈ జోన్ ఎలా పనిచేసిందో చూద్దాం. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ కూడా చాలా మల్టిపుల్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఏ వెరీ రిలయబుల్ వన్. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ లెట్స్ వెయిట్. ఓకే, కానీ నాకు ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే ప్లేస్ అయింది. సో ఒకవేళ నాకు ఇక్కడికి వెళ్తే గైస్ నేను బై సైడ్ వెళ్తా, సారీ సెల్ సైడ్ వెళ్తా. ఈ లెవెల్కి వస్తే రిజెక్షన్ తీసుకున్నాక వెయిట్ చేద్దాం పేషెంట్ గా. లెట్స్ బి పేషెంట్ గైస్. పీక్ వోల్టాలిటీ కనిపిస్తుంది నాకు, బట్ ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్తే కానీ మనం సెల్ ట్రేడ్ ఎంటర్ అవ్వద్దు.
సేఫ్గా ఉండడానికి, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ కాబట్టి. ఎంటర్ అవ్వకపోతే ట్రేడ్ తీసుకోండి, ఎంటర్ అవ్వలేదు సో నో ట్రేడ్. 10 minutes అయింది, we have 5 minutes more. Okay, let's find out more. ఏదైనా పేషెన్స్ గైస్, ప్లీజ్ బీ పేషెంట్. మార్కెట్ అయితే ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్, సో ప్లీజ్ బీ కేర్ఫుల్, రెడ్యూస్ యువర్ రిస్క్, రెడ్యూస్ యువర్ అమౌంట్, ప్లే సేఫ్. ఓకే, అకార్డింగ్ టు మీ చూడండి ఎంత పెద్ద క్యాన్లు వచ్చింది, మళ్ళీ స్ట్రాంగ్ రిజెక్షన్. ఓకే, వాట్ హ్యాపెన్ టు USD/JPY? USD/JPY రీచ్ అయింది, షోయింగ్ ద బయింగ్ పవర్. కొద్దిగా పైకి వెళ్తే మేబీ మనం ఇంకొక సెల్ సైడ్ వెళ్దాం గైస్, కొద్దిగా పైకి సేఫ్టీ కావాలి. క్యాండిల్ అయితే కిందకి వచ్చేస్తుంది, నాకు సేఫ్టీ దొరకలేదు ఇంకా ఇక్కడ ఈ క్యాండిల్లో. సేఫ్టీ దొరికితే నేను ఎంటర్ అవుతా సెల్ ట్రేడ్ ఇక్కడ, బట్ ఇట్స్ నాట్ గివింగ్ మీ సేఫ్టీ గైస్, సో ఐఎమ్ నాట్ ఎంటరింగ్. నో, ప్రిడిక్షన్ అయితే ఇది సెల్ క్యాండిల్ దిస్ వన్, ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ ఉంది వచ్చింది. బట్ నేను ఏమంటున్నాను, ఈ రోజు వొలటాలిటీ చాలా ఉంది, అందుకే ఒకవేళ ఈ క్యాండిల్ గ్రీన్ అయినా నేను లూజ్ అవ్వకూడదని చెప్పి నేను సేఫ్టీ కాల్ అంటున్నా. అంటే ఈ లెవెల్ ఎక్కడైనా నాకు తగిలితే నేను సెల్ ఎంటర్ అయిపోదాం ఇలా. ఓకే, సో నేను అది సేఫ్టీ చూసుకుంటున్నాను, నాకు సేఫ్టీ దొరకలేదు సో నేను ఎంటర్ అవ్వలేదు. బట్ నాకు తెలుసు ఇది ఆల్మోస్ట్ సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది అని. బట్ లాస్ట్ సెకండ్ లో కూడా ఒకసారి గ్రీన్ అయిపోవచ్చు గైస్, ఎందుకంటే వోల్టాలిటీ అలా ఉంది. ఓకే, ఓకే, ఇగ్నోర్ దాట్. ఇది ట్రెండ్ డౌన్ ట్రెండ్, సో ఓకే, ఇది వచ్చేసరికి కూడా ట్రెండ్ డౌన్ ట్రెండ్ కంప్లీట్ గా. అండ్ ఇట్స్ ఐ థింక్ దీంట్లో మన సెల్ సైడ్ వెళ్ళొచ్చు గైస్. I took a sell trade here guys, Euro USD లో. So let's wait and see how this goes. Okay, as usual మన లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, సో లెట్స్ వెయిట్. ఎందుకంటే వోల్టాలిటీ కెన్ కిక్ ఇన్ ఎనీ సెకండ్ గైస్, ఎనీ సెకండ్ ఈ ఇంత రెడ్ క్యాండిల్ కెన్ ఆల్సో బి గ్రీన్ క్యాండిల్ ఎనీ సెకండ్. సో లాస్ట్ సెకండ్ దాకా మనం వెయిట్ చేద్దాం. ఆల్రైట్ గైస్, పర్ఫెక్ట్ విన్. ఇక్కడ మనం సెల్ ట్రేడ్ తీసుకున్నాం, విన్ అయ్యాం. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్ గైస్, నేను ఏం చేశాను అంటే ఇది ఏంటి మన సపోర్ట్ జోన్, మరి సపోర్ట్ జోన్ ఎందుకు బ్రో మీరు సెల్ ట్రేడ్ తీసుకున్నారంటే ఎందుకో చెప్తా. వై సింపుల్ గైస్, ట్రెండ్ ఏంటి డౌన్ ట్రెండ్ ఫస్ట్ థింగ్, అండ్ తీసేసిన ట్రెండ్ డౌన్ ట్రెండ్. ఓకే, ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకుంటే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ వస్తున్నారు, కరెక్ట్, స్ట్రాంగ్ గా వచ్చారు రైట్. ఆల్రెడీ సపోర్ట్ లోంచి ఏంటి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, సపోర్ట్ లోంచి మేబీ బయింగ్ క్యాండిల్ రావచ్చు అని. ఇక్కడ ఆల్రెడీ ఒక క్యాండిల్ వచ్చింది, ప్రీవియస్ లో కూడా ఇంకో క్యాండిల్ వచ్చింది, సో 2 బయింగ్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ మీరు చూస్తే ఈ బయింగ్ క్యాండిల్స్ ఇప్పుడు చూడండి, ఈ ప్రీవియస్ లో చూడండి, ఇక్కడ సేమ్ సపోర్ట్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ క్యాండిల్స్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బయర్స్ ఎలా వచ్చారు, స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్స్ గైస్. అంటే ఏంటి, ఇక్కడ నుంచి బయర్ స్ట్రాంగ్ ఉన్నారనమాట, అందుకే సాలిడ్ క్యాండిల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి వీక్ క్యాండిల్స్ వచ్చాయి. వీక్ క్యాండిల్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ రెండు వీక్ క్యాండిల్స్. సో అంటే ఏంటి, ఇంకా బయర్స్ స్ట్రాంగ్ గా లేరు. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, సెల్లర్స్. అంటే ఇంకా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను అలా రీడ్ చేసుకుని ఇది సెల్ సైడ్ వెళ్ళని విన్ అయ్యాం. ఇప్పుడు చూడండి, దీని తర్వాత ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది, చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. సో ఇట్ మీన్స్ మేబీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, బయర్స్ మూమెంటం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పటి నుంచి మనం చూస్తే మేబీ బై సైడ్ చూడవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, సో అలా అనలైజ్ చేసుకోవాలి గైస్. లెట్స్ it's already 14 minutes, so I think let's end this session or take one more trade in this session. Okay, 15 minutes అయిపోయింది వీడియోకి. I'll take one trade and then I'll end this session guys. ఒకవేళ నాకు ఈ జోన్ లోకి వస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా ఈ ట్రెండ్ లైన్ కి. అండ్ ఇక్కడికి వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఇక్కడ నాకు ఒక జోన్ ఉంది చూడండి ఇలా, ఇక్కడ కూడా ఒక జోన్ లో డ్రా చేస్తే కైండ్ ఆఫ్ ఎన్ఎస్ఎన్ఆర్, కరెక్ట్. సో మేబీ ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా సెల్ సైడ్ వెళ్ళొచ్చు గైస్. సెల్ సైడ్ వెళ్తా, కొద్ది సేఫ్టీ దొరకనియండి, సెల్ సైడ్ ఎంటర్ అవుతా. ఓకే, ఓకే నాకు మళ్ళీ ఇందాక అలాగే జరిగింది గైస్. పీక్ వోల్టాలిటీ, నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను, అది వచ్చి ఇక్కడ ప్లేస్ అయింది. నేను ఎందుకు ఇక్కడ ప్లేస్ చేసి సేఫ్టీతో ఈ జోన్ పైన ప్లేస్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వోల్టాలిటీ వల్ల వచ్చి జోన్ లోపల ప్లేస్ అయింది.
Misplaced again due to volatility, guys. So last second దాకా వెయిట్ చేస్తుంటే ఏమవుతుందండి. ఓకే, let's wait till the last second, guys. బట్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అయితే ఇది జోన్ కిందకి వచ్చి క్లోజ్ అవ్వాలి. ఇట్స్ ఓ వోల్టాలిటీ చూసారా గైస్, స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉంది, స్ట్రాంగ్ వోల్టాలిటీ, బట్ స్టిల్ ఇట్ షుడ్ బి రెసిస్టెన్స్. సో ఐ డోంట్ థింక్ విల్ విన్ దిస్ ట్రేడ్. చాలా వోల్టాలిటీ కనిపిస్తుంది నాకు. ఓకే, సో ఐ డోంట్ థింక్ సో. దేర్ యూ గో గైస్, ఈ ట్రేడ్ లాస్ అయ్యాం. సో ఇప్పుడు మళ్ళీ మార్టింగల్ వెళ్ళొచ్చా? ఐ డోంట్ థింక్ సో గైస్. ఎందుకంటే మనకి బయింగ్ వోల్టాలిటీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో మనం వెళ్ళకపోవడం మంచిది. ఇన్ దిస్ కేస్ నేను ఏం చేస్తా తెలుసా, ఇక్కడ నుంచి బై ట్రేడ్ అంటారా యూరో జేపీవైలో. ఓకే, సో యూరో జేపీవైలో అయితే బై ట్రేడ్ తీసుకున్నా అండ్ ఇది ఇక్కడ ఎంటర్ అవ్వలేను, ఇక్కడ కూడా ఎంటర్ అవ్వచ్చు బట్ లాస్ట్ సెకండ్ లో మిస్ అవ్వడం కానీ వదిలేసాను. ఓకే, ఇక్కడ కూడా ఎంటర్ అవ్వచ్చు గైస్ బట్ నేను వదిలేసాను. చూద్దాం యూరో జేపీవై సంగతి ఏంటనేసి. ఇది కూడా టగ్ ఆఫ్ వార్ లాగే గైస్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ సెకండ్. సో లెట్స్ వెయిట్. రెస్పెక్ట్ చేయట్లేదు లెవెల్స్ ని. నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ రెసిస్టెన్స్ సపోర్ట్ కదా. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ గా రెసిస్టెన్స్ లా వర్క్ అవ్వాలి బట్ వర్క్ అవ్వలేదు, బ్రేక్ అయిపోయింది మార్కెట్. అంటే మార్కెట్ రెస్పెక్ట్ చేయట్లేదు లెవెల్స్ ని. ఓకే, సో అలాంటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చేస్తున్నారు యూరోలోంచి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే ఆల్మోస్ట్ గైస్. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఇక్కడ నుంచి నేను బై సైడ్ వెళ్తున్నా. ఓకే, ఎంటర్డ్ బై సైడ్ గైస్ హియర్ ఫ్రమ్ యూరో. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్టే కాబట్టి చూద్దాం. ఓకే, ఇదైతే డెఫినెట్ గా ఆ లెవెల్ పైనే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. Let's see guys, let's see to the last second. Let's wait. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Beautiful guys, we won our trade. ఇందాక నేను అయిన 2 losses ని I recovered here. The point is, ఇందాక నేను ఇక్కడ నుంచి వెళ్ళాను బై సైడ్. ఇక్కడ చూస్తే సింపుల్ గా ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇది అండ్ ఆల్సో నాకు ఏంటంటే ప్రీవియస్ సపోర్ట్ ఇది, రీసెంట్ సపోర్ట్ ఏంటి ఇది ఇక్కడ నుంచి రీసెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ ఆల్సో ఏ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో నేను ఈ లెవెల్ ని చేంజ్ చేసి క్యాండిల్ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గర వచ్చి నేను నుంచి బయట తీసుకున్నాను. నాకు తెలిసి క్యాండిల్ ఈ లెవెల్ టచ్ చేసి పైకి వెళ్తుంది అనేసి. సో ఇక్కడ లూస్ అయ్యాం, ఇక్కడ ట్రాప్ చేసింది క్యాండిల్, బట్ స్టిల్ నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రీసెంట్ సపోర్ట్ దగ్గర విన్ అయ్యాం గైస్. ఇది మాత్రం అబ్సల్యూట్లీ డిస్కస్టింగ్ గైస్. ఇది ఒక స్ట్రాంగ్, ఇదేంటి చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత సపోర్ట్ లా పనిచేయాలి బట్ వోల్టాలిటీ ఇలాంటి మార్కెట్ లో లెవెల్స్ పనిచేయవు అనడానికి ఇవే ఎగ్జాంపుల్స్. ఓకే, ఆల్రెడీ గైస్ మనం రికవర్ చేస్తాం మన ప్రీవియస్ లాస్ ని at a one single trade with patience. So hope you guys understood ఎలాంటి వోల్టాలిటీ ఉన్న మార్కెట్స్ లో ఎలా ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేయకపోవడమే మంచిదని నేనైతే చెప్తాను, బట్ చాలా మంది దే కాంట్ వెయిట్, రైట్, దే వాంట్ టు ట్రేడ్. సో అలాంటి ట్రేడ్ చేసినప్పుడు రెడ్యూస్ యువర్ రిస్క్ గైస్, అమౌంట్ తక్కువ పెట్టుకోండి, సేఫ్టీ చాలా చూసుకోండి, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ బాగా చేసుకోండి. ఓకే, ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ దెన్ ఏ ప్రాపర్ shoot short trades and all, you can take my course guys. If you want anything, please ping me on Telegram. And alane VIP channel ఎవరు జాయిన్ అవ్వాలన్నా ప్లీజ్ జాయిన్ VIP ఛానల్. నిన్న చూస్తే గైస్, నేను వర్స్ట్ మార్కెట్ లో కూడా నేను 3 ట్రేడ్స్ ఇచ్చాను, 3 విన్నే. ఈ ప్రీవియస్ డే లో కూడా చాలా వర్స్ట్ మార్కెట్ వోల్టాలిటీలో స్టిల్ వీవర్ ఇంతవరకు అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ లూసింగ్ వన్. సో if anyone wants to join it, please join the Telegram. And I wish you all a happy and safe trading day. We'll see you in the next video guys. Have a good day. Bye.